వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చింతలపూడి ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ తీరు వివాదాస్పదంగా మారింది. దుప్పటి అడిగిన కారణంతో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని అక్షయ్ను అంత చిన్నపిల్లను కూడా చూడకుండా అర్ధరాత్రి నిర్దాక్షిణంగా 10 గంటల సమయంలో వార్డెన్ బయటికి పంపించింది. ఇక ఆ వార్డెన్ స్వప్న ఒకసారిగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, ఆ పాప తనకి చలి పుడుతుందని చెప్పి వానాకాలం కావడంతో తనకి చలిగా ఉందని వెళ్లి వార్డెన్ దుప్పటి అడిగింది. అంతే, మీ అమ్మాయికి ఇక్కడ సీట్ లేదు, తీసుకొని వెళ్ళండి అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పటము. ఇంకా అర్ధరాత్రి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయలుదేరి వచ్చి ఆ పాపను తీసుకొని వెళ్లారు. ఇక అమాయకంగా ఆ పాప తన సామాన్లు, ఆ హాస్టల్లో ఉన్నటువంటి తన సామాన్లను తీసుకొని ఆ గేటు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ చూస్తూ ఉన్నాం. కుక్కలు ఇవి కూడా ఉన్నాయి. ఇంకా నయ్యం ఆ పాపను బయటకు తోసేయలేదు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు దీని మీద. ఇక తల్లిదండ్రులు వచ్చి ఆ పాపను తీసుకొని వెళ్లారు. ఇక సిబ్బంది ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక మీ అమ్మాయికి ఇక్కడ సీటు లేదు, వెంటనే వచ్చి తీసుకెళ్ళని అంటూ వార్డెన్ ఫోన్ కాల్ చేసిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నారి అక్షయ వీడియోనైతే వైరల్ గా మారింది. ఒక పిచ్చి కారణంతో పాపను అర్ధరాత్రి ఇలా బయటకు పంపుతారా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఇక రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి పార్థసారథి అంతర్గత విచారణకు ఇటు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించడం జరిగింది. ఇక అమానుష్యంగా వ్యవహరించినటువంటి వార్డెన్ స్వప్నని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించారు కలెక్టర్. ఇటు హాస్టల్లో వార్డెన్ స్వప్న బూతులు తిట్టేదని అక్షయ కన్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. ఇక ఇదే రకంగా కూడా వార్డెన్ స్వప్న మిగిలినటువంటి విద్యార్థుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించేదని, అదేవిధంగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టేదంటూ కూడా ఒకసారి ఆమె చెప్పడం జరిగింది. ఒకసారి తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ విందాం. మాది ప్రవీణవారం. నేను చంద్రపూడి జడ్పీటీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమన్నది, ఎందుకున్నావు అని తిప్పారండి. వార్డెన్ పేరు స్వప్న, వసేనిద్దండి. రాత్రి ఎన్నింటికి వెళ్ళిపోమని 9-10కి వెళ్ళిపోమందండి. మరి ఆ టైం బస్సులో ఉండదు కదా, నువ్వేం చెప్పలేదా? చెప్పలేదండి. అప్పుడు ఏం చేసావు నువ్వు? మీ అమ్మానికి ఫోన్ చేసావా? అవునండి. పాపని పిల్లలకి ఇచ్చి బయటికి పంపించారు. పెద్దోళ్ళు ఎవరు రావట్లేదని మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకుండా పిల్లలకి ఇస్తే వాళ్ళు వస్తారేమని 10 దాకా అక్కడే బయటకు వస్తారేమో, మేడం గారు ఎందుకు పంపించారంటే అని అడిగిదామని, బయటికి పంపిస్తారేమని 10 దాకా ఉన్నాను. అయినా రాలేదు. పాపను అసలు ఏం జరిగింది ఏంటమ్మా అని అడిగితే నేను దుప్పటి అడిగాను డాడీ, దుప్పటి అడిగినందుకు నిన్ను మొన్న వెళ్ళిపోమన్నా కదా, నువ్వు ఎందుకు ఉండవు ఇక్కడ, మీ నాన్నకి ఫోన్ చేయని వాళ్ళిద్దరితో ఫోన్ చేయించిందండి మేడం గారు. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి. పాపని తీసుకుని ఆమెను అడిగిదామని ఉండా ఎంతసేపు చూసినా రాలేదు. ఆ టైంలో మా ఆవిడ నేను ఇద్దరం వెళ్ళాము, పాపని తీసుకొచ్చాము. బుల్లా కళావతి అండి. అక్షయ కోసం వెళ్ళాను హాస్టల్ కాడికి. ఎంత ఏడ్చుకుంటే బయటకు వచ్చిందండి. వచ్చాక ఏంటమ్మంటే దుప్పటి లేదమ్మా వెళ్ళిపోవన్నారు, నీకు ఇంక బయలుదేరి అని టీజీ లేదు ఆయన వెళ్ళిపోవే, నేను మొన్న వెళ్ళిపోవన్నాగా అని చెప్పారండి. అని అడిగితే మేడం గారు ఫోన్ చేస్తే వాళ్ళ ఇద్దరు బయటికి ఎవరో రాలేదండి. చాలా 10 వరకు నుంచున్నామండి గేట్ల కాడ. ఆయన పిల్లలతో బ్యాగ్ ఇచ్చి పంపించారండి. ఫోన్లు చేసినా ఫోన్లు కూడా ఎత్తలేదండి. చాలాసేపు ఉన్నామండి. అది ఇది అని అంటుందండి పిల్లనే, నేను ఎప్పుడే వెళ్ళిపోమన్నా కానీ నేను తిడుతున్నాను. ఇక దుప్పటి అడగటం ఏమన్నా మహా పాపమా? అసలు 2 రోజుల క్రితమే ఆ పాపను వెళ్ళిపోమన్నట్లుగా స్వప్న, నిన్ను మొన్ననే వెళ్ళిపోమన్నాను కదా అంటూ కూడా ఆ వార్డెన్ అన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే పాప ఒక 3 నెలల క్రితం తనకి చెయ్యి విరిగిపోవడంతో కూడా కొన్ని రోజులు ఇంట్లో ఉండి రీసెంట్ గానే వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తనకి చలిపుట్టి దుప్పటి అడగటం జరిగింది. ఇక అదే రకంగా కూడా స్వప్న చాలా దురుసుగా పిల్లలందరితో ప్రవర్తిస్తుంది, బూతులు తిట్టుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? వార్డెన్ ఎందుకు ఆ రకంగా ప్రవర్తించింది? అమ్మాయి చిన్నపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి ఎందుకు బయటికి నెట్టేసింది? వాళ్ళ తల్లిదండ్రులు కనీసం మాట్లాడడానికి ఎదురు చూసినప్పటికీ ఎందుకు వార్డెన్ వచ్చి బయటికి మాట్లాడలేదు? వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, అక్షయ విషయంలో ఎందుకు ఆ వార్డెన్ ఆ విధంగా ప్రవర్తించింది? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకైతే దారితీసింది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని దుప్పటి కావాలని అడిగినందుకు వాటిని ఆగ్రహించి రాత్రి వేళ హాస్టల్ నుంచి బయటకు అయితే పంపించాలని ఆరోపణలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ప్రజల నుంచి గత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిసిన వివరాలు తీసుకుంటే తమ కుమార్తె గత 3 ఏళ్లుగా అదే హాస్టల్లో చదువుకుంటున్నారు. హాస్టల్లో చేరి
తర్వాత దుప్పటి అడిగినందుకు వార్డెన్ స్వప్న ఆగ్రహించి తల్లిదండ్రులకు ఫోన్ చేయించి వెంటనే తీసుకెళ్లిపోవాలని చెప్పారని అయితే వారైతే చెప్పడం జరుగుతుంది. అయితే రాత్రి వేళ హాస్పిటల్ చేరుకున్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆ రాత్రికి అక్కడే ఉండనివ్వడానికి వేడుకున్నప్పటికీ కూడా వార్డెన్ అంగీకరించకుండా ఇంటికి పంపించారని వారైతే తెలపడం జరిగింది. ఈ ఘటన తీవ్ర దుమారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి పోలీసులు అధికారులతో మాట్లాడుతూ వివరాలు అయితే తెలుస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన అయితే ఆదేశించారు. అదే సమయంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి కూడా అత్యవసరంగా స్పందించి విద్యార్థి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టల్ వాటిని చట్టాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే అలాగే విద్యార్థి చదువు ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే తిరిగి హాస్టల్లో చేర్పించే అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. అధికారులకు కూడా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఆ బాలికను మళ్ళీ హాస్టల్లో అయితే చేర్పించుకుని చదువు కొనసాగించే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ ఘటన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విద్యార్థిని హాస్టల్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, సంబంధిత అధికారుల బాధ్యత ఏమిటి, నిబంధనలు పాటించారా లేదా అనే అన్ని అంశాలపై విచారణ అయితే జరుగుతుందని చెప్తున్నారు. అయితే నివేదిక ఆధారంగా అవసరమైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి అది అధికారులు కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ ఘటన ప్రభుత్వ వసతి గృహాల్లోనే విద్యార్థుల భద్రత వారితో వ్యవహరించే తీవ్రమైన అంశాలపై మరోసారి చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ప్రభావితం కాకుండా ప్రభుత్వ హాస్టల్లో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. రైట్ సాయిరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక అక్షయ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా కూడా అంటే సరే ఒకవేళ ఆ పాప తప్పే చేసినా గానీ అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా బయటికి పంపించడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ కూడా వార్డెన్ రూల్స్ బ్రేక్ చేసింది. అసలు అక్షయ విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తించింది? మొన్ననే నిన్ను వెళ్ళిపోమన్నాను అంటే తను చెయ్యి విరిగి కొన్ని రోజులుగా కూడా అక్కడ హాస్టల్లో లేదు. మరి ఆ కారణం రీత్యా తనని డిస్మిస్ చేస్తూ కూడా వెళ్ళమని చెప్పారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే తనకేమైనా మానసికంగా వార్డెన్కి ఏమైనా సమస్య ఉందా, అందుకని ఈ విధంగా పిల్లల విషయంలో బూతులు తిట్టు ప్రవర్తిస్తున్నారా, లేకపోతే కావాలని చెప్పే ఈ విధంగా అడ్డగోలుగా ప్రవర్తిస్తూ ఉన్నారా వార్డెన్? ఇటువంటి అనేక సందేహాలు ఈ అంశం మీద తలెత్తుతూ ఉన్నాయి. ఇక దీని మీద ఇప్పటికే వార్డెన్ స్వప్నను కలెక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి పార్థసారథి ఈ విషయం మీద స్పందించారు, అంతర్గత విచారణకు ఆదేశించారు. ఇక జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అంతర్గత విచారణకు ఆదేశించడం జరిగింది. ఇక వార్డెన్ స్వప్న ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తించింది, చిన్నారిని అర్ధరాత్రి బయటికి పంపించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చినా గానీ కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఇక ఈ విషయం మీద పూర్తిగా దర్యాప్తు చేయబోతున్నారు.